హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 36వ భాగాన్ని వినేద్దాం. ఏంటమ్మా నా మీదే జోకులు వేస్తున్నావా? నీ మీద వేయకపోతే ఎవరి మీద వేయను? మీ తమ్ముడి మీద కానీ వేశానంటే తెల్లవార్లు ఏడుస్తూ కూర్చుంటాడు. అసలే ఉడుకుమోతోడు అని రంగం అనగానే వసంత్ పడి నవ్వుకున్నాడు. బయట నిలబడి ఈ మాటలు విన్న సిరి కూడా నవ్వు ఆగలేదు. అతి కష్టం మీద నవ్వు ఆపుకుంది. వాళ్ళిద్దరి మాటలు వినటం కరెక్ట్ కాదనుకొని తన రూమ్కి వచ్చింది. సోఫాలో కూర్చొని టెస్ట్ పేపర్స్ కరెక్ట్ చేస్తున్నాడు రేవంత్ ముఖం చూసి మనసులో నవ్వుకుంది సిరి. సిరి, తెచ్చావా వాటర్? పేపర్స్ అన్నీ పక్కన పెట్టి చేతి మెటికలు విరుస్తూ అడిగాడు. తెచ్చాను బావా, తాగు అని బాటిల్ ఇచ్చి, అయిందా బావా పేపర్ కలెక్షన్ చేయటం? పేపర్స్ చూస్తూ అడిగింది. అయింది. నువ్వు కూడా స్కూల్లో జాయిన్ అవుతావా? పేపర్స్ కోసం అడుగుతున్నావు వెట్టకారంగా అన్నాడు. నువ్వు చదివిస్తానంటే అవుతాను బావా, చదువుకోవడానికి నాకేమీ ఇబ్బంది లేదు. నా మొగుడు ఎలానో మాస్టర్ కదా, కాబట్టి ఈజీగా చదివేస్తాను అంటూ అతని పక్కన కూర్చుంది. ఏంటి ఈ మధ్యన బాగా మాటలు నేర్చావు? వాటర్ బాటిల్ పక్కన పెడుతూ అన్నాడు. నీతో కలిసి ఉండాలంటే ఒకటి నోరైనా ఉండాలి, లేదంటే తెలివైనా ఉండాలి. నా దగ్గర ఎలానో తెలివి లేదు. ఆ దేవుడు నాకు నోరొక్కటే ఇచ్చాడు బావా, అందుకే మాటలు నేర్చాను అమాయకంగా అంది. ఏంటమ్మా నీ దగ్గర తెలివి లేదా? నేను వినాలి కానీ నాకు అసలు నువ్వు ఎవరో కూడా తెలియదు బావా అనేలా ఉన్నావు. తెలివి లేదని నా దగ్గర చెబుతుంది. నీకు బుర్ర ఎక్కువ. బుర్ర ఎందుకు లేదు? నేను ఏమాత్రం తెంగరోడిని అయింటే సంతలో నన్ను నిలబెట్టి నాకు తెలియకుండానే నన్ను నమ్మేస్తావు. అంత క్రిమినల్ మైండ్ నీది అన్నాడు. నిన్ను అంటూ కోపంగా రేవంత్ పీక పట్టుకుంది. ఒసేయ్ చంపేస్తావా? అసలే అందగాడిని, వదులు దగ్గుతూ అన్నాడు. నాది క్రిమినల్ మైండ్ అంటావా? సారీ వదులు సిరి, చచ్చిపోయేలా ఉన్నాను అని దగ్గుతూ మెడ దగ్గర చేతి పట్టుకుని, అంత కోపం ఏంటి నీకు? చంపేస్తావా మనిషిని అన్నాడు. చంపితే ఊరుకుంటావు మరి, ఏమీ తెలియని పసిపిల్లవాడివి కదా, అందుకు. నేను చంపితే ఊరుకుంటావా నువ్వు అని రేవంత్ బుగ్గని చేత్తో పొడిచింది. ఆమె చేసిన పనికి నవ్వుకున్నాడు రేవంత్. ఎందుకో సిరి అల్లరి అతనికి బాగా నచ్చింది. కావాలని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చంపని గిల్లాడు. ఎందుకు బాబు నాతో పెట్టుకుంటావు? నీకు అసలే ఉడుకుమోతూ తనం ఎక్కువ. చిన్న మాట అన్నా పడవు. కోపం వచ్చిందంటే చాలు పెద్ద రాయిలా ముందుకొచ్చి మీద పడిపోతావు. మూతి తిప్పుకొని అడుగుంది. రేవంత్ ఇంకా ఏం మాట్లాడలేదు. మౌనంగా వచ్చి ఆమె పక్కన పడుకున్నాడు. బావా ఏంటి మీద చేయి వేసుకొని పడుకోనా అంది. ఎందుకు? కోపం వస్తే పెద్దరాయిలా వచ్చి మీద పడిపోతాను కదా, మూసుకొని పడుకో అన్నాడు. అత్తమ్మ బావగారు అన్నమాటే నిజమే, ఒక్క మాట అంటే చాలు ఎంత ఉడుకుపోతున్నాడు అనుకుని తనలో తను నవ్వుకుని పడుకుంది. ఇప్పుడు చెప్పమ్మా, అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? రంగమ్మ చేతిని పట్టుకుని అడిగాడు వసంత్. నాన్న, నేను తీసుకున్న నిర్ణయం రేవంత్ సిరీల కోసం రా. ఎందుకమ్మా? వారిద్దరు కలిసి ఉంటుంది కేవలం మన కోసమేరా. ఇద్దరి మధ్యన బావ మరదల సంబంధం తప్ప ఇంకేమీ లేదు. అలానే వాళ్ళిద్దరూ అయిష్టంగా లేరు. ఇద్దరు బాగానే ఉంటున్నారు, కానీ భార్యాభర్తలుగా మాత్రం ఉండడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజు ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే కదరా. మనం చేసిన మంచి పనికి వాళ్ళిద్దరి జీవితాలు బాగుండాలి, కానీ నాశనం అవ్వకూడదు. అందుకే పైన పోర్షన్ కట్టించమన్నాను. పైగా అందరం కలిసి ఉంటున్నాం కదా, స్వేచ్ఛ అనేది ఉండాలి. సరే అమ్మా, నువ్వు ఆలోచించింది మంచిదే, నువ్వు అన్నట్టు చేద్దాం అని ఇద్దరు మాట్లాడుకున్నారు. బైక్ పార్క్ చేసి లోపలికొచ్చాడు రాజ్. బెడ్రూమ్లో కసుపుసలాడుతున్న రజనీని చూడగానే మనసులోని కంగారు పడ్డాడు. పొద్దుననగా వెళ్ళాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, మెసేజ్కి రిప్లై లేదు. అసలు ఏంటో ఈ మనిషి అంటూ తిట్టుకుంటూ బట్టలు మడత పెడుతూ ఉంది. రజనీ అంటూ లోపలికొచ్చాడు. కోపంతో అతనిపై రగిలిపోయింది. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళొచ్చి చచ్చావు? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు, మెసేజ్ పెట్టినా చూసి రిప్లై లేదు. అసలు ఏంటి నువ్వు లెక్క చేయనట్టుంటున్నావు? ఉఫ్, మొదలు పెట్టావా? ముందు కాస్త నీ కోపం తగ్గించుకుంటే నీకో విషయం చెబుతాను. ఏంటి? రేపటి నుంచి నువ్వు జాబ్కి వెళ్ళొచ్చు, శాలరీ కూడా ఎక్కువ. అంతేకాదు అని తను తెచ్చిన గోల్డ్ చైన్ బయటికి తీసి, ఇది కొందామని షాప్కి వెళ్ళాను రజని, అందుకే లేట్ అయింది అని రాజ్ అనగానే రజని అప్పటి వరకున్న కోపం అంతా మర్చిపోయి సంతోషంగా రాజుని హత్తుకుంది. నచ్చిందా అన్నాడు ఆమెని చుట్టేస్తూ. చాలా నచ్చింది రాజ్ అని అతనికి ముద్దు పెట్టి వదిలి మెడలో వేసుకుని, చెప్పు ఎలా ఉన్నాను అంది. బాగున్నావు, సరే పద ఇద్దరం భోజనం చేద్దాం అని బయటకొచ్చారు. ఏంటి అన్నీ నాకు ఇష్టమైన వంటలే చేసావు? బిర్యానీ వేసుకుంటూ అన్నాడు. అవును, చేయాలనిపించింది చేశాను. తినవా అంది రజని. ఎందుకు తినను? తింటాను, వండింది ది గ్రేట్ రజనీకారు కదా అని ఇద్దరు కబుర్లు చెప్పుకొని భోజనం చేసి రూమ్కి వచ్చారు. తన పక్కన పడుకొని కబుర్లు చెబుతున్న రజనీని చూశాడు. అదేమన్నా ప్రతివత అనుకుంటున్నావా? నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి కట్టుకున్న మొగిని కూడా వదిలేసి వచ్చింది. నీ దగ్గర డబ్బు లేకపోతే నీకంటే డబ్బున్న వాడిని చూసుకుని ఆ రేవంత్కి పెట్టిన సున్నమే నీకు పెడుతుంది అన్న శృతి మాటలే తలుచుకొని, రజనీ ఏంటి
నా దగ్గర డబ్బు జాబు లేకపోతే నాతో కలిసి ఉంటావా? ఆమె చేతిని పట్టుకుని దగ్గర తీసుకుని అడిగాడు. ఇదేం ప్రశ్న అని కోపంగా అంది. ఏదో అడగాలనిపించి అడిగాను, చెప్పు. ఉన్న పలంగా నా జాబ్ పోతే ఏం చేస్తావు? నేను జాబ్ చేస్తూ నిన్ను చూసుకుంటాను అంది అతని చేతిని పట్టుకొని. నా దగ్గర డబ్బు లేకపోతే? పిచ్చిగాని పట్టిందా నీకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు? రేవంత్కి ఆస్తి డబ్బు జాబు ఉన్నా అన్నీ ఉన్నా ఎందుకు వద్దని వచ్చాను? నీకోసమే కదా. నిజంగానే నాకు డబ్బు మీద అంత ఆశ ఉంటే రేవంత్ని ఎందుకు వదులుతాను? తనకి నెలకి వచ్చే జీతం 20,000 కాకుండా బట్టల షాప్ నుంచి కూడా ఒక 8,000 వస్తాయి. అంతలా తన డబ్బు సంపాదిస్తాడు. వాళ్ళ అన్నయ్య అయితే ఇంకా ఎక్కువ. ఇంకా వసు కోసం తెలిసిందే కదా తను ఎంత సంపాదిస్తుందో. ఆ ఇంట్లో డబ్బు దగ్గర ఎవ్వరికి స్వార్థం లేదు. నీకోసమే చిన్నదానికి పెద్దదానికి గొడవ పెట్టుకుని వేరే కాపురం పెట్టి చివరికి రేవంత్ని ఎందుకు వద్దన్నాను? కోపంగా అంది. ఆమె మాటలకి రాజు ప్రేమగా చూశాడు. ఏంటి అలా చూస్తున్నావు అంది. ఏమీ లేదు అని ఆమె గుండెలపై తలవాల్చి పడుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. కాలం ఎవరి కోసం ఆగదు కదా. రంగమ్మ చెప్పినట్టే వసంత్ పైన పోర్షన్ వేయించాడు. 2 బెడ్రూమ్ల హాలు, ఒక వంటగది, ఒక దేవుని మందిరం, టైల్స్, సీలింగ్స్, ఏసీ అన్ని సౌకర్యాలు చేయించాడు వసంత్. పట్టులో పట్టు వాళ్ళుంటున్న రూమ్కి హాల్లోకి ఏసీ పెట్టించి సీలింగ్లు వేయించాడు. ఇంతకు ముందులా లేదు ఇల్లు. రంగమ్మ, వసంత్, వసంతి ముగ్గురు కింద పోర్షన్, పైన రేవంత్, సిరి కొత్త జంటని పెట్టారు. ఆ రోజు పాలు పొంగించడం 2 కొడుకుల చేత వేరే కాపురం పెట్టించింది రంగమ్మ. అనంత్, వరలక్ష్మి, లక్ష్మి అందరూ రావడంతో ఇల్లు చూసి మురిసిపోయారు. ఆ రోజంతా హడావిడి అయిపోయింది. సాయంత్రం వరలక్ష్మి, అనంత్ ఇంటికెళ్ళిపోయారు. వసంతి, రంగమ్మ, వసంత్ ముగ్గురు కలిసి భోజనం చేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్లారు. బీరువా పక్కగా జరిపి రూమ్ నుంచి బయటకొచ్చాడు రేవంత్. సిరి హాల్లో లేకపోవడం చూసి వంటగది వైపు చూశాడు. చీర పళ్ళుని నాభి దగ్గర దోపుకొని డబ్బాలు సర్దుతూ ఉంది సిరి. సిరి, బావా వస్తున్నాను అని ఎక్కడి పని అక్కడ వదిలేసి బయటకొచ్చింది. ఏంటి ఇంకా అవ్వలేదా? అర్ధరాత్రి అయినా ఇంకా సర్దుతున్నావు? మరి ఏం చేయను, పొద్దున్నే నీ క్యారేజ్ రెడీ చేయాలి కదా. ఇప్పుడు బద్దగించానంటే ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. అన్నం పెట్టనా అంది. అప్పుడే వద్దు అని టైం చూశాడు. 7:30 అయింది. ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, ఏమన్నా తేవాలా? అన్నీ ఉన్నాయి బావా, కాకపోతే ఒంటి సబ్బులు లేవు. ఇంకా కొన్ని పూజ సామాగ్రి కావాలి. సరే చెప్పు, తెస్తాను. నేను వచ్చేసరికి ఇల్లంతా సర్దేసాయి. నేను వచ్చాక నువ్వు ఇంకా సర్దుతూ కూర్చుంటే మాత్రం అసలు ఊరుకోను, అర్థమైందా అన్నాడు. అతని మాటలకి కోపంగా చూసింది సిరి. ఏంటా చూపు అన్నాడు బైక్ కీస్ తీసుకుంటూ. నేనేమన్నా ఆడుకుంటున్నానా? ఇల్లంతా సర్దే అంటున్నావు. ఏదో పని పాట లేని పని చేస్తున్నట్టు. కండిషన్ ఒకటి, నువ్వు బయటికి వెళ్తావో లేదంటే సినిమాకే వెళ్తావో వెళ్ళు, అంతేకాని నాతో పెట్టుకోకు అంది. ఏయ్ మెంటల్, పొద్దుటి నుంచి ఏమీ తినకుండా పని చేస్తున్నావు. ఇలా తెల్లవాళ్ళు చేస్తే చచ్చూరుకుంటావు. మూసుకొని చెప్పిన మాట విను అని రేవంత్ బయటికి వెళ్ళాడు. మూతి తిప్పుకుంది సిరి. 2 నెలల నుంచి చూస్తున్నాను. ఈ మనిషిలో కొంచెం కూడా మార్పులేదు. ఎప్పుడు చూసినా నా మీద అరుస్తూనే ఉంటాడు. టైంకి అన్నీ చేసి పెట్టినా సరే నేనంటేనే నచ్చదు. ఇష్టం లేని దానితో ఇలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతాలే అనుకుని పనంతా పూర్తి చేసి ఇల్లంతా తుడిచి మాప్ పెట్టి స్నానం చేసి నైటీ వేసుకుని బెడ్రూమ్లో కూర్చుంది. ఆకలి దంచేస్తుంది. బయటికి వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేంటి అనుకుని హాల్లోకి వచ్చింది. ఇంతలో లోపలికి వచ్చాడు రేవంత్. సిరిని చూసి, గడ్డి పెడితేనే కానీ దారిలోకి రాదు. ఇది పొద్దుటి నుంచి కింద మీద పడిపోయి తేగ పనిచేసేస్తుంది అనుకుని సబ్బులు అవన్నీ టేబుల్ మీద పెట్టి, ఏయ్ సబ్బులు లేవన్నావు, ఇప్పుడు నువ్వు స్నానం ఎలా చేశావే? సిరి దగ్గరికి వచ్చి అడిగాడు. కోపంగా చూసి తన రూమ్కి వెళ్ళింది. వెళ్ళే ముందు తిట్టాను కదా, ఇప్పుడు దీన్ని బ్రతిమలాడి ఓపిక అస్సలు లేదు. ముందు భోజనం చేయాలి అని ప్లేట్లో భోజనం పెట్టుకుని డైనింగ్ టేబుల్పై కూర్చొని తింటూ ఉన్నాడు. అతనికి భోజనం వడ్డిద్దామని బయటకు వచ్చిన సిరి రేవంత్ పెట్టుకుని తినడం చూసి బాధపడింది. నిజంగానే రాక్షసుడు, కనీసం తిన్నావో లేదా అడగకుండా ఎలా తింటున్నాడో అనుకుని బెడ్రూమ్కి వచ్చి కూర్చుని తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. 2 నెలల నుంచి రేవంత్ ప్రవర్తన తలుచుకుంటూ సరదాగా ఉంటాడు. కోపం వచ్చినా బాధ వచ్చినా తన మీదే అరవటం. ఎప్పుడో కానీ అడగడు తిన్నావా అని. తనంతట తానే కల్పించుకొని అతన్ని ఆట పట్టించడం, ఆలనా పాలన అన్నీ చూడడం తలుచుకుని, నిజంగానే బావకి నేనంటే ఇష్టం లేదు. అందుకే కదా నేనెంత మంచిగా ఉంటున్నా, నన్ను ఎప్పుడు దూరంగానే ఉంచుతున్నాడు. నా జీవితం ఇంతే అనుకుని ఏడ్చింది. భోజనం చేసి లోపలికి వచ్చాడు రేవంత్. పడుకున్న సిరిని చూసి, సిరి ఏంటి బావా అంది. అన్నం తిన్నావా? బెడ్ మీద కూర్చుని అడిగాడు. నువ్వు రాకముందే తిన్నాను. నువ్వు తిన్నావా అని అడిగింది. నువ్వు నాకు పెట్టకపోయినా నేను పెట్టుకొని తిన్నాను. నాకు సేవలు చేయాలంటేనే నీకు గోరోజనం ఎక్కువ కదా అని రేవంత్ అనగానే సిరి మనసు చివుక్కుమంది. ఎందుకో రేవంత్ మాటలకి నైట్ అంతా నిద్రపట్టలేదు సిరికి. అతను పడుకున్నాక బయట హాల్లోకి వచ్చి దివానా కట్టుపై పడుకుంది సిరి. ఆమె మనసు ప్రశ్నించింది. సిరి, నీకుండడానికి ఇప్పుడు మీకంటూ ఒక ఓన్ హౌస్ ఉంది.
మంచి అత్తగారు, తోడికోడలు ఎవరో కాదు, స్వయాన మీ అక్క. నీకన్నీ తానే. ఇంకా మీ బావగారు తండ్రిగా నీకు ఎప్పుడు తోడుగా ఉంటారు. ఇంకా మీ అమ్మా నాన్న నిన్ను, మీ అక్కని ఏమీ తక్కువ కాకుండా బంగారం దగ్గర నుంచి పెట్టిపోతల వరకు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. అన్నీ ఉన్నాయి, కానీ ఏం లాభం? భర్త ప్రేమ లేదు. అది ఉంటేనే కదా నీ జీవితం సంపూర్ణంగా ఉండేది అని తన మనసు ప్రశ్నిస్తుంది. తెల్లవారులో నిద్ర పట్టలేదు సిరికి. టైం 5 అయింది అని లేచి తలస్నానం చేసి పూజ చేసుకుంది. కాఫీ, టిఫిన్, వంట అన్నీ చేసి రేవంత్కి బాక్స్ పెట్టి గదికొచ్చింది. గాఢంగా నిద్రపోతున్న రేవంత్ని చూసి తను లేస్తాడని బయట దివానా కట్టుపై పడుకుంది. టైం 8 అవుతుండగా నిద్రలేచాడు రేవంత్. టైం చూసి షాక్ అయ్యాడు. అమ్మో, అప్పుడు 8 అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి అరగంటకి బయటకు వచ్చి రెడీ అవుతూ, ఎప్పుడు 7 గంటలకే నిద్ర లేపుతుంది, ఈరోజేంటి నన్ను నిద్ర లేపలేదు? హో, నైట్ తిట్టానని దీనికి కోపం వచ్చినట్టుంది. ఎంతసేపు ఆ కోపం ఉంటుందో నేను చూస్తాను అనుకుని బయటకు వచ్చాడు. దివానా కట్టపై పడుకున్న సిరిని చూసి ఆలోచిస్తూ డైనింగ్ టేబుల్ వైపు చూశాడు. అతని బాక్స్ రెడీగా ఉంది. పక్కన హాట్ బాక్స్ చూసి టిఫిన్ కూడా రెడీ చేసేసింది. అర్థమై ఎంత కోపం ఉన్నా పనులు చేయడం మానదు. నిజంగానే శాడిస్ట్ ఇది అనుకుని సిరి దగ్గరికి వెళ్ళాడు. ఇంతలో లోపలికి వచ్చింది రంగమ్మ. రేవంత్, ఏంటిరా సిరి ఇంకా లేవలేదా అంది. లేదమ్మా, నైట్ అంతా ఇల్లు సర్దింది కదా, నీరసం వచ్చినట్టుంది. ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్తున్నావా? రెడీ అయ్యావు? రంగమ్మ కట్టుకున్న కొత్త చీరను చూసి అడిగాడు. హా, అవును, నేను, అన్నయ్య, వదిన, లక్ష్మీ, పిన్ని అందరం తిరుపతి వెళ్తున్నాం అంది. ఏంటి అని షాక్ అయ్యాడు. అవునరా, ఇప్పటికే లేట్ అయింది. మేము రావడానికి వారం పడుతుంది. తిరుపతి గుడి చూసుకుని అన్నవరం వెళ్తాం. నువ్వు సిరి జాగ్రత్తగా ఉండండి. ఏంటమ్మా, నువ్వు పొద్దున్నే ఇంత షాక్ ఇచ్చావు? అసలు ఈ విషయం ముందుగా నాకెందుకు చెప్పలేదు? చెబితే నేను సిరి వచ్చేవాళ్ళం కదా అన్నాడు. వెళుతుందే మీకోసం, మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని అనుకుని అప్పటికప్పుడు అనుకున్నాం లేరా. నువ్వు కూడా వస్తే ఇంటిని చావిట్లో ఉన్న మన పాడి ఆవుల్ని ఎవరు చూస్తారు? అవును కదా, మర్చిపోయినమ్మా. అన్నీ సర్దుకున్నారా లేదా? హా, సర్దుకున్నాం అని సిరి దగ్గరకు వచ్చి, అమ్మా సిరి హా అత్తమ్మ అంటూ మెల్లగా నిద్రలేచి కూర్చుంది. తలంతా దిమ్మగా ఉంది సిరికి. అమ్మా సిరి, నీరసంగా ఉందా? లేదు అత్తమ్మ, నైట్ సరిగా నిద్ర పట్టలేదు అని పడుకున్నాను. చెప్పండి అత్తమ్మ అంది పైకి లేచి. విషయం చెప్పింది రంగమ్మ. షాక్ అయింది సిరి. మేము వచ్చే వరకు ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. మాతో పాటు మిమ్మల్ని తీసుకుని వెళ్దాం, కానీ ఇక్కడ ఎవరో ఒకరు ఉండాలి కదా. మీ అక్కని బావని ఉంచుదామంటే వాళ్ళకి మొక్కుంది, అందుకే వాళ్ళని తీసుకుని వెళ్తున్నాను. ఇద్దరు బయటికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి. టైంకి తినండి, ఫోన్ చేస్తూ ఉంటాను అని జాగ్రత్తలు చెప్పింది రంగమ్మ. సిరి, రేవంత్ ఇద్దరు రంగమ్మతో పాటు కిందికి వచ్చారు. వసంత్, వసంతి ఇద్దరు లగేజ్ అంతా బయట పెడుతున్నారు. అక్క, అన్నీ సర్దుకున్నావా? అన్నీ సర్దుకున్నాం అని చెల్లికి, రేవంత్కి జాగ్రత్తలు చెప్పి కారు ముందుగానే రావడంతో బయలుదేరారు. వాళ్ళు వెళ్ళగానే సిరి, రేవంత్ ఇద్దరు డల్ అయ్యారు. ఇద్దరు పైకొచ్చారు. సిరికి బాగా నీరసం వచ్చేసింది. ఒళ్ళంతా పచ్చి పుండుగా అనిపించి విపరీతంగా కాలు చేతులు లాగుతున్నాయి. బావా, టైం అవుతుంది సిరి, టిఫిన్ చేయలేను, ఎందుకో తెలీదు. సడన్గా అన్నయ్య, వదిన, అమ్మ ఊరెళ్ళారు. నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను స్కూల్ నుంచి తొందరగా వచ్చేస్తాను, సరేనా అన్నాడు. సరే బావా అంది నీరసంగా. ఏమైంది సిరి, అలా ఉన్నావు? దగ్గరకు వచ్చి అడిగాడు. ఏం లేదు బావా, నీరసంగా ఉంది. నేను కింద ఉంటాను, నువ్వు వచ్చే వరకు జాగ్రత్తగా వెళ్ళు అని సిరి అనడంతో రేవంత్ స్కూల్కి వెళ్ళాడు. రేవంత్ వెళ్ళగానే సిరికి బాగా నీరసంగా అనిపించి దివానా కట్టుపై పడుకుంది. ఎంతో అందంగా రెడీ అవి బయటకు వచ్చింది రజని. రాజ్, ఎలా ఉన్నాను అంది. సూపర్ అంటూ ముద్దు పెట్టాడు. ప్లీజ్ రాజ్, నాకు బ్యాంకుకి టైం అవుతుంది, వెళ్ళాలి. టిఫిన్ అన్నీ పెట్టేశాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే నాకు కాల్ చేయి. సరే, లంచ్ బాక్స్ పెట్టుకున్నావా అన్నాడు. హా, పెట్టుకున్నాను, నాకు టైం అవుతుంది, బాయ్ అని చెప్పి స్కూటీ కీస్ తీసుకుని డ్యూటీకి వెళ్ళింది రజని. ఆమె డ్యూటీకి వెళ్ళిన అరగంటకి కార్ పార్క్ చేసి లోపలికి వచ్చింది శృతి. డైనింగ్ టేబుల్ దగ్గర రాజు టిఫిన్ చేయడం చూసి, హలో మాస్టారు, ఏంటి పొద్దున్నే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అంటూ నవ్వుతూ అతని ఒడిలో కూర్చుంది. ఏ శృతి, నేనే ఇంటికి వస్తాను కదా, నువ్వెందుకు వచ్చావు? నువ్వు వచ్చేసరికి టైం అంతా వేస్ట్ అని నేనే వచ్చేసాను. వెళ్ళిపోయిందా నీ మాజీ ప్రేయస్ రజని? అదో పిచ్చిది, నువ్వేం చెబితే అది నమ్ముతుంది. బాగానే నీ మాయలో పడేసావే తనని అంది రాజ్ షర్ట్ బటన్ విప్పుతూ. పడేయకపోతే ఎలా, నిన్ను వదులుకోలేను కదా. సరే పద, రూమ్కి వెళ్దాం అని ఇద్దరు డోర్ క్లోజ్ చేసుకుని రూమ్కి వెళ్ళారు. రజని వంట అన్నీ చేయడంతో ఇద్దరు భోజనం చేసి 3 గంటల వరకు ఎంజాయ్ చేశారు. రజని డ్యూటీకి వెళ్ళగానే శృతి రావటం, మధ్యాహ్నం వరకు ఉండి వెళ్ళటం రోజు ఇదే జరిగే తంతు. రాజ్కి డబ్బులు ఇచ్చి అతనికి ముద్దు పెట్టి, సరే రేపు వస్తాను అంటుంది. వద్దు, నేనే వస్తాను, ఆఫీస్లో ఎక్కువ లీవ్ పెట్టాల్సి వస్తుంది. ప్లీజ్, రేపు ఆఫీస్కి అవ్వగానే ఇంటికి వస్తాను, అర్థం చేసుకో అన్నాడు. సరే అని శృతి వెళ్ళగానే రాజ్ ఆ డబ్బు వాసన చూసి,
ఇంకో 2 నెలలే శృతిని ఇలానే చేస్తే మన దగ్గర డబ్బు కొద ఉండదు అనుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.